అందరికీ నమస్కారాలు. నా పేరు కిన్నెర ఐశ్వర్య, వైఫ్ ఆఫ్ శ్రీకాంత్. నాకినగూడెం గ్రామం బీఆర్ఎస్ పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను డిగ్రీ బీఎస్ చదువుకున్నాను. స్పందన మంచిగా కొనసాగుతుంది. ప్రతి ఇంటికి పోయినా ఏ ఇంటికి పోయినా మంచిగా స్పందిస్తున్నారు. ఏ వార్డుకి పోయినా కూడా మంచిగా మేము గెలిపిస్తామని కూడా అంటున్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మేము సహకరిస్తాం. మా భార్య కిన్నెర ఐశ్వర్య నాకినగూడెం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము. మమ్మల్ని మీరు ఖచ్చితంగా ఆదరించి మంచి మెజారిటీతో గెలిపించి మమ్మల్ని సర్పంచ్గా గెలిపిస్తే మేము ఖచ్చితంగా ఈ ఊరు డెవలప్మెంట్ కోసం కష్టపడి పనిచేసి గవర్నమెంట్ నుంచి మంచి నిధులు తీసుకొచ్చి ఖచ్చితంగా ఊరిని డెవలప్మెంట్ చేస్తాం. అదేవిధంగా బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈ గ్రామ పంచాయతీ చాలా అభివృద్ధి చెంది చాలా రకరకాలుగా మంచి పనులు చేసి అందరిలో మేము ఆదరణ పొందాము. మా గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మంచి పనులు ఎంతో విధంగా సీసీ రోడ్లు కానీ ఇంకా రైతు వేదిక కానీ మన డంపింగ్ యార్డ్ కానీ శ్మశాన వాటికి కానీ ఈ గ్రామ పంచాయతీ చెత్త ట్రాక్టర్లు కానీ ఇవన్నీ కూడా రకరకాలుగా ఎంతో వీధి లైట్లు కానీ ఎంతో బ్రహ్మాండంగా అసలు డెవలప్మెంట్ చేసి మంచి అభివృద్ధి చేశాము. ఈ గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి అసలు గవర్నమెంట్ అది అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది. కనీసం చెత్త ట్రాక్టర్లు నడవడానికి కూడా ఒక డీజిల్ లేకుండా ఏదన్నా అవసరం ఉంది, ఇట్లా చెత్త కావాలి, చెత్త బండి రావాలి, లేదంటే ఇట్లా ఏదన్నా ఫంక్షన్లప్పుడు ఒక ట్రాక్టర్ పెట్టండి, చెత్త బండి ట్రక్కు పెట్టండి అంటే కూడా డీజిల్ లేదు, మీరే డీజిల్ పోపించుకోండి, మా దగ్గర లేదనే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడున్న గవర్నమెంట్ ఆధ్వర్యంలో గతంలో చాలా ఏది జరిగినా కూడా ఏ ఫంక్షన్లు జరిగినా కూడా ఎలాంటి కార్యక్రమాలు జరిగినా కూడా ఈ చెత్త కార్యక్రమం బండ్లు పెట్టడం కానీ ఇంకా రకరకాలకు కూడా అన్ని రకాలకు కూడా సహకరించి గ్రామాన్ని మంచి అభివృద్ధి చేశాము. ఇప్పుడున్న గవర్నమెంటు గతంలో ఇది 100 రకాల 420 హామీలు ఇచ్చి మహిళలకి 2500 అందరికీ ప్రతి ఒక్క మహిళకి 2500 రూపాయల పింఛన్ ఇస్తా అని చెప్పేసి అని దాన్ని ఈరోజు పట్టించుకోకుండా మాట దాటివేసింది. అదేవిధంగా రైతు బంధు కూడా ఇంకా ఈ రైతు బంధు ఇప్పుడు పొలాలు స్టార్ట్ అయ్యాయి. ఈ రైతు బంధుకి ఇంకా డబ్బులు కూడా పడలేదు. గత సంవత్సరం ఒక 6 నెలల క్రితం వేశారు అంతే. ఒక పంటకి వేశారు. 2.5 సంవత్సరాలు అవుతుంది వచ్చి ఒక పంటకే డబ్బులు వేశారు. 15,000 ఇస్తామని చెప్పేసి అని 10,000 రైతులకి రైతు బంధు వేశారు. అదేవిధంగా రైతులకి మొన్న ఈరా సమస్య ఎంత దారుణంగా అసలు రైతులు ఎంతో ఇబ్బంది పడ్డారు. చాలా రకరకాల పాపం మస్తు ఇబ్బందులు కూడా ఎంతోమంది రైతులు లాఠీ ఛార్జీలతో ఎంతో గోసపడ్డారు. ఇలాంటి గవర్నమెంట్ను ఎన్నుకొని చాలా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటి మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంట్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. కేసీఆర్ గారి నాయకత్వంలో, అదేవిధంగా పాలేరు నియోజకవర్గంలో కందాల ఉపేందర్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఉపేందర్ రెడ్డి గారు మన నాయకుడు గ్రామంలో కాదు, ఈ పాలేరు నియోజకవర్గంలో ఏ ఇంటికైనా సరే ఏ గడపకైనా సరే ఆయన ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఆదుకున్నాడు. అదేవిధంగా నాయకుడు గ్రామంలో అన్ని గుళ్ళకి డబ్బులు, రామాలయం గుడికి 5 లక్షల రూపాయలు ఇచ్చాడు. అదేవిధంగా బంగారు మైసమ్మ గుడి అక్కడ కాలనీ ఎస్సీ కాలనీ ప్లస్ ఇక్కడ పాత కాలనీ 2 కాలనీలు కూడా 1,50,000 3 లక్షల రూపాయలు అప్పుడు ఆ రోజు ఉపేందర్ రెడ్డి గారు సహాయం చేశాడు. అదేవిధంగా మన ఇంకా చాలా గుళ్ళకు కూడా చాలా ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవరు చనిపోయినా కూడా చనిపోతే ప్రతి ఒక్క వ్యక్తికి ఎమ్మటే ఆ రోజు ఇబ్బందిగా ఉంటారని చెప్పేసి అని వాళ్ళకి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసేవారు. అదేవిధంగా ఇంకా రకరకాలుగా బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎంతో సంతోషంగా ప్రజలు చాలా హ్యాపీగా ప్రజా పాలన జరిగింది. ఈరోజు వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. రకరకాల సమస్యలతో చాలా ఇదిగా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి గవర్నమెంట్ ఎందుకు ఎన్నుకున్నా అని చెప్పేసి అని చాలా వ్యతిరేకతతో ఈ గవర్నమెంట్ మీద ప్రజలు ఉన్నారు. ఇలాంటి వ్యతిరేకత మేము సర్పంచ్గా మా అభ్యర్థిగా మా మిసెస్ ఐశ్వర్యగా నిలబడ్డారు. ఖచ్చితంగా ఈ వ్యతిరేకత చూసి ఖచ్చితంగా మాకు ఓట్లేసి మంచి మెజార్టీతో గెలిపిస్తే మేము ఖచ్చితంగా ఊరు డెవలప్మెంట్లో మళ్ళీ 2.5 సంవత్సరాల తర్వాత మా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. ఖచ్చితంగా ఈ గ్రామాన్ని మంచి అభివృద్ధి చేసి మీ అందరి కృషితోటి మంచి డెవలప్మెంట్ చేసి మళ్ళీ మేము మంచి పేరు తెచ్చుకుంటాం. గతంలో చేసాం, మంచి డెవలప్మెంట్ చేసాము. మా గ్రామ సర్పంచ్ కాసశైలి గారి సహకారంతో మళ్ళీ ఖచ్చితంగా మేము ఈ గ్రామాన్ని మంచి అభివృద్ధి చేసి మిమ్మల్ని అందరినీ మంచిగా ఆదుకుంటామని మాకందరూ కత్తెర గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని మంచి మెజార్టీతో గెలిపించి మమ్మల్ని ఆదరించాలని మిమ్మల్ని అందరినీ చేతులెత్తి కోరుకుంటున్నాం. నాయకుగూడెం గ్రామ ప్రజలకు తెలియజేయనది విజ్ఞప్తి చేయనది ఏమనగా రాజకీయాలలో చదువుకున్న యువతను ప్రోత్సహించాలి. ఇప్పుడు మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న
కిన్నెర ఐశ్వర్య శ్రీకాంత్ వాళ్ళిద్దరు కూడా గ్రాడ్యుయేట్లే. వాళ్ళు ఉన్నత చదువులు చదివి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తరపు నుంచి ఈ ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు. కనుక ప్రతి ఒక్క ఓటరు కూడా మీరు పార్టీలకు అతీతంగా ఆలోచించి ఈ ఉన్నత విద్యావంతులను గెలిపించడం ద్వారా గ్రామ అభివృద్ధి ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఈ 2.5 ఏళ్ల పాలనలో ప్రజలు ఎంతగా ఇబ్బందులు పడుతున్నారో మనకు అన్ని చోట్ల తెలుస్తూనే ఉన్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలలో కనీసం ఒక బస్సు తప్ప ఏది కూడా అమలు కాలేదు. ఈ మహిళలకు 2,500 ఇస్తాను హామీ అమలు కాలేదు. వృద్ధులకి వితంతువులకి 4,000 ఇస్తా అని చెప్పి కూడా చివరికి వృద్ధులను వితంతులను కూడా మోసం చేయడం జరిగింది. వికలాంగులకు 6,000 ఇస్తా అని చెప్పి కూడా వికలాంగులకు 6,000 ఇవ్వకుండా అలా మోసం చేయడం జరిగింది. రైతులకు రైతు బంధు ఇస్తా అని చెప్పి రైతు బంధు ఇవ్వలేదు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇచ్చిన నోటిఫికేషన్లని వాటినే మళ్ళీ నింపి వాళ్ళేదో ఇచ్చినట్టుగా అబద్ధాలు చెప్తున్నారు. ఇలా అన్ని అబద్ధాలు చెప్తూ ప్రజలను మోసం చేస్తున్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి సరైన గుణపాఠం చెప్పాలంటే ఖచ్చితంగా రాజకీయంలో ఉన్నత విద్యావంతులను ప్రోత్సహించాలి. సో మెయిన్ నాయకంగూడెం గ్రామంలో ఈ గతంలో ఉప సర్పంచ్గా పనిచేసి గ్రామం మీద పూర్తి అవగాహన ఉన్న శ్రీకాంత్ సతీమణి ఐశ్వర్య వాళ్ళకి గ్రామంలో గతంలో ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నది, ఏ రోడ్డు వర్క్ చేయాలి, ఎక్కడ వాటర్ సమస్య ఉన్నది పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులు వాళ్ళు. కనుక ప్రతి ఒక్క గ్రామ ఓటరు కూడా వివేచనతో ఆలోచించి ఖచ్చితంగా వాళ్ళకి మీ అమూల్యమైన ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. నాయకంగూడెం గ్రామ ప్రజలకి నా యొక్క విజ్ఞప్తి. నేను ఎల్లిమల ఉపేందర్, నా ఫ్రెండు కిన్నెర శ్రీకాంత్, వారి వైఫ్ కిన్నెర ఐశ్వర్య గారు బీఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశారు. వారికి మీ అమూల్యమైన ఓటు వేసి మనస్ఫూర్తిగా అందరూ అఖండ మేయర్తో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. కందాల ఉపేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కుల మత భేదాలు తనమన లేకుండా అన్ని రకాల వర్గాల ప్రజలకి అందరికీ కూడా ఆదరించి హక్కున చేర్చుకొని ప్రతి ఒక్కరికి కష్టం వచ్చినా సుఖం వచ్చినా కష్టాల్లో తోడుండు. ప్రతి ఒక్కరికి కూడా నేను ఆ పార్టీ ఈ పార్టీ అంటూ లేదు, ఏ పార్టీ వాళ్ళు పోయినా సరే ఆదరించి అందరిని హక్కున చేర్చుకొని ప్రతి ఒక్కరి కష్టాల్లో తోడు నీడయుండు. ఆ యొక్క మంచితనమే ఈరోజు మమ్మల్ని ప్రతి వార్డుకి వెళ్ళినా సరే, ఏ వార్డుకు పోయినా ఏ ఇంటికి పోయినా సరే మమ్మల్ని అందరినీ కూడా మంచి రిసీవింగ్ ఉంది. మాకు అందరికి కూడా మమ్మల్ని అందరినీ కూడా చాలా బాగా రిసీవింగ్ చేసుకొని తప్పకుండా మీకే ఓటేస్తామని అందరూ మాకు హామీ ఇస్తున్నారు. ప్రతి వార్డుకి ఏ వార్డుకి వెళ్ళినా సరే మమ్మల్ని అందరినీ కూడా చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు. అదేవిధంగా మా ఫ్రెండ్ ఇంతకుముందు ఉప సర్పంచ్ చేశాడు కిన్నెర శ్రీకాంత్ గారు. సమస్యల మీద ఆయనకి చాలా అవగాహన ఉంది. ఎందుకంటే ఇంతకుముందు చేశాడు కాబట్టి ఆయనకు అవగాహన ఉంది. ఏ బజార్లో ఏ సమస్య ఉంది అనేది ఆయనకి ప్రత్యేకంగా తెలుసు. ఆ యొక్క సమస్యలతోటి ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యని ముందు పెట్టి దాన్ని పరిష్కారం కోసం కృషి చేస్తాడని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అందరూ కూడా అలాగే అనుకుంటున్నారు. ఎందుకంటే కొద్దిగా అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి మళ్ళీ ఈసారి అవకాశం ఇచ్చి మంచి మెజార్టీతో గెలిపిద్దామని అందరూ అనుకుంటున్నారు. తప్పకుండా అఖండమైన మెజార్టీతో ఆయన గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంస్థ ఎన్నికల్లో కిన్నెరి ఐశ్వర్యని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి మా నాయకుని కూడా కార్యకర్తలందరి సపోర్ట్ తోటి మేము పోటీ చేయడం జరుగుతుంది. మేము గతంలో సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. మేము చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు మేము ఆ ఇళ్ళకి వెళ్తుంటే మంచి ఆదరణ, మంచి స్పందన వస్తుంది. ఈ ఐశ్వర్య భర్త కిన్నెర శ్రీకాంత్ కూడా మాతోటి ఉప సర్పంచ్ చేశాడు. వారికి మంచి అనుభవం ఉన్నది గ్రామ డెవలప్మెంట్ కోసం. మా అభ్యర్థి ఈ యొక్క గ్రామ పంచాయతీ సర్పంచ్గా మీరు ఏదైతే కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వేసి మళ్ళీ ఒకసారి సర్పంచ్గా మా యొక్క బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కిన్నెర ఐశ్వర్యని గెలిపిస్తే తప్పకుండా మాకు ఈ గ్రామంలో ఎక్కడెక్కడ ఏం చేయాలి, ఏంది సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇవన్నీ కూడా మాకు అవగాహన ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ పరిష్కారం చేయడం కోసం మేము ఖచ్చితంగా వెళ్ళవేళ కృషి చేస్తాం. గతంలో కూడా మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతు వేదికలు కానీ, వైకుంఠధామాలు కానీ, పల్లె ప్రకృతి వనాలు కానీ, చెత్త సేకరణ ట్రాక్టర్ కానీ అన్నీ ఏర్పాట్లు చేసి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజలు లైట్లు కానీ చెత్త బండి వాళ్ళ ఇళ్లలో ఏ ఫంక్షన్ చేసినా కానీ వెంటనే స్పందించి మేము వాళ్ళు చెప్పగానే ఒక వాటర్ పంపించటం కానీ, చెత్త బయట వేసి చెత్త వేయటాన్ని ట్రక్కు పంపించటం కానీ, అదేవిధంగా వీధి లైట్లు ఏ రోజైతే వీధి లైట్ పోయిందో మరుసటి రోజు చెప్పగానే వెంటనే వేపేయటం జరిగి విద్యుత్ కాంతులతో విరజిల్లేటట్టు నాయకనగూడెం గ్రామాన్ని మేము ఉంచడం జరిగింది. ఈరోజు 2 సంవత్సరాలు మేము మా యొక్క పదవీ కాలం ముగిసి చెత్త బండి కనీసం ఊళ్ళో సేకరణ బంద్ చేసి
గ్రామ పంచాయతీ బిల్లులు కూడా గతంలో చేసిన సర్పంచ్ బిల్లులను కూడా మొత్తం తొక్కిబట్టి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలు చేయడం జరిగింది. అయినా యొక్క ఉద్యమాన్ని కూడా అణిచివేసి ఈరోజు వీధి దీపాలు పెట్టడం కాదు, బండి చెత్త సేకరణ కాదు, గ్రామంలో ఒక సమస్య ఉందని చెప్పిన పట్టించుకునే నాదుడు కూడా లేకుండా ఇవాళ వారి కాంట్రాక్టుల కోసం వాళ్ళ అధికార దాహంతో వాళ్ళు కుమ్ములాటలు 3 వర్గాలు తన్నుకోవటం తప్ప గ్రామానికి పనిచేసే విధంగా ఒక్క వ్యక్తి కూడా కనపడతలేదు. మళ్ళీ వాళ్ళని పొరపాటున కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే వాళ్ళు నామినేషన్ వేయకముందే తన్నుకుంటారు. అదేవిధంగా గెలిపిస్తే వాళ్ళు 3 వర్గాలై ఆ వ్యక్తిని పిచ్చోని చేయటం తప్ప మళ్ళీ అతని పని కూడా చేయలేరు. ఈ గ్రామ అభివృద్ధి కూడా కాదని చెప్పి ఈ సందర్భంగా నాయకులు కూడా ప్రజలందరినీ చేతులెత్తి వేడుకుంటున్నా. మేము ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం ఉన్న ఒక్కరిద్దరు నాయకులతోటి మేము ఒక క్రమశిక్షణగా బ్రహ్మాండంగా గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఏదైతే డెవలప్ చేశామో ఆ విధంగా మేము అంతకంటే ఎక్కువ మేము డెవలప్ చేస్తామని చెప్పి మా యొక్క బీఆర్ఎస్ పార్టీ తరఫున మీకు గ్రామ ప్రజలందరికీ హామీస్తూ ఈ కిన్నెరి ఐశ్వర్య మన కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అదేవిధంగా సిపిఎం మాతో పొత్తు కుదుర్చుకొని వాళ్ళకు ఒక 3 వార్డులు ఇవ్వడం జరిగింది. ఆ వార్డు నెంబర్లని మా యొక్క 9 వార్డు నెంబర్ 12 మంది వార్డు నెంబర్లను గెలిపియండి. మీకు ఖచ్చితంగా అర్ధరేతులు వచ్చి మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల తలుపు తడితే వచ్చి మేము పనిచేస్తాం. ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటాం. మీ సమస్యల మీద మేము ఎదురు నిలబడి పోరాడి మీ సమస్యలను పరిష్కారం చేయడం కోసం ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాయకుని కూడా గ్రామ ప్రజలందరికీ మరోసారి చేతులెత్తి నమస్కరిస్తున్న కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అదేవిధంగా మా యొక్క వార్డు సభ్యుల 12 మందిని కూడా మీ యొక్క అమూల్యమైన ఓటు వారి యొక్క గుర్తుల మీద వేసి గెలిపించగలరని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.